అందరికీ నమస్తే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు అందరూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు ఆల్రెడీ. దాన నాగేందర్ ఏం అఫిడవిట్ ఇచ్చిందో తెలియదు. కానీ మిగతా వాళ్ళందరూ ఒకటే అఫిడవిట్. దీనిలో కడియం శ్రీహరి అఫిడవిట్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఆయన ఏం అఫిడవిట్ ఇచ్చినా ఆయన కూడా తెలియదు. కానీ మిగతా వాళ్ళందరూ ఒకటే, మేము కాంగ్రెస్లోనే లేము, కాంగ్రెస్లో చేరలే, అసలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, మాకు బీఆర్ఎస్తో సత్సంబంధాలు ఉన్నాయి, మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ 22వ తారీఖు లాస్ట్ కదా, అందుకని ఆ అఫిడవిట్ అన్నీ వచ్చేసినాయి, సబ్మిట్ చేసిండ్రు. ఇంకా మిగతా ఇద్దరే, దాన నాగేందర్, కడియం శ్రీహరి, వీళ్ళు ఏమి ఇచ్చారు అనేది తెలియదు. ఇద్దరిది సపరేట్ కేసు. దాన నాగేందర్ ఏమో ఆల్రెడీ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసిండు, అక్కడనేమో వాళ్ళ కూతురు వరంగల్ ఎంపీగా పోటీ చేసిండు కదా, కాబట్టి ఆయన ప్రచారం చేయక తప్పలేదు. కాంగ్రెస్ కండవాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుకు ఓటేయని చెప్పక తప్పలేదు. ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. కాబట్టి ఆ రెండు డిఫరెంట్ కేసులు. అయితే ఏం జరుగుతుందో తెలియదు, ఫైనల్గా ఏం జరుగుతుందో తెలియదు. కానీ జరుగుతున్న పరిణామాలు వీళ్ళని కొంచెం భయానికి, టెన్షన్కు, విస్మయానికి గురి చేస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డి గురించి 10 మంది ఎమ్మెల్యేలు చాలా విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. ఈ అన్ని విషయాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు, సిగ్నల్ టీవీ సంవత్సరం పూర్తయింది. మీ అందరి ఆధారాభిమానాలతోన 1,44,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు సపోర్ట్ చేయబట్టి ఇంత దూరం వచ్చింది. మీ సపోర్ట్ ఇంకా కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సిగ్నల్ టీవీ సపోర్ట్ చేయండి, ముందుకు పోయేందుకు సాయం చేయండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే, మొత్తం విషయం అంతా ఫస్ట్ నుంచి మనం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం. ఈ 10 మంది ఎమ్మెల్యేల కేసు హైకోర్టు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో జరుగుతున్న హియరింగ్స్ అన్నీ చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు కొంచెం నెక్ మూమెంట్ అంటే కొద్దిగా దగ్గరకు వచ్చినట్టుగా కనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే. 22వ తారీఖు నాడు సబ్మిట్ చేసిన మొత్తం అఫిడవిట్స్ ఇప్పటి వరకు హైకోర్టు వీళ్ళకి ఇవ్వలే. ఫస్ట్ టైం వీళ్ళు కోర్టు అఫీషియల్గా మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు, లేకపోతే మీరు మీ వ్యవహారం ఏంది, మీ మీద వచ్చిన కంప్లైంట్ మీద అని హైకోర్టు ఎవరిని అడగలేదు. హైకోర్టు ఎంతసేపటికి స్పీకర్ ఆఫీస్కి నోటీస్ ఇచ్చింది, స్పీకర్ ఆఫీస్ వాదనలు వినిపించింది, గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించింది హైకోర్టులో, అంతవరకే. కానీ వీళ్ళు స్వయంగా రిప్లై ఇవ్వాల్సి వచ్చింది సుప్రీంకోర్టుకు. రిప్లై ఇచ్చిర్రు. కానీ తర్వాత ఏం జరగబోతుంది అసలు అక్కడ సుప్రీంకోర్టు ఏమో డేంజర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తేనేమో రేవంత్ రెడ్డి వాళ్ళ టీంలో చూస్తేనేమో వీళ్ళు ఎలక్షన్ వస్తుందని, రాదని, లేకపోతే మనమే గెలుస్తాం పక్కా అని, లేకపోతే వేరే టెక్నికల్గా వేరే ఏమైనా తప్పించుకునే మార్గాలు ఉన్నాయా, ఇట్లాంటి అంశాలను కొంచెం వెతుకుతున్నారు. అయితే ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఏంటంటే ఒక గ్రూప్గా ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ కాకుండా సపరేట్ గ్రూప్గా ఉంటే ఆ గ్రూప్ను బీఆర్ఎస్ గ్రూప్గా గుర్తించే అవకాశాలు టెక్నికల్గా ఉన్నాయి. కాకపోతే 10 మంది ఎమ్మెల్యేలు కాదు, 10 మంది ఎమ్మెల్యేలు కాకుండా 20 మెంబర్స్ ఎమ్మెల్యేలు కావాలి. అప్పుడు 20 మెంబర్స్ అయితే నడుస్తుంది. 20 మెంబర్స్ ఎందుకు కావాలంటే 50% ఎమ్మెల్యేలు అంటే ఉన్న వాళ్ళలో సగం మంది వస్తే ఒక గ్రూప్గా ఉండొచ్చు. ఒక గ్రూప్గా వస్తే వాళ్ళను ఒక సపరేట్ గ్రూప్గా స్పీకర్ గుర్తిస్తారు. వీళ్ళకి ఇప్పుడున్న లెక్క ప్రకారం కంటోన్మెంట్ ఓడిపోయిన తర్వాత 37 మంది మిగిలినారు. 37 మంది అంటే బై 2 వేసుకుంటే 0.5 ఉండదు కాబట్టి 19 మెంబర్స్ వస్తారు. 19 మంది ఎమ్మెల్యేలు కనుక బయటకు వస్తే ఒక గ్రూప్గా స్పీకర్ గుర్తించేస్తే వాళ్ళ అనర్హత వేటి నుంచి తప్పించుకోవచ్చు. అది కూడా రాజ్యాంగంలో ఉంది. సేమ్ 2/3 ఫార్ములా ఎట్లయితే ఉందో, అంటే మొన్న చెప్పినాం కదా, 28 మెంబర్స్ కనుక జాయిన్ అయితే ఏం కాదు. అంతకుముందు కేసీఆర్ ఫాలో అయిన ఫార్ములా అదొక ఫార్ములా, 2/3 ఫార్ములా. ఇప్పుడు వీళ్ళకి 2/3 ఫార్ములా అయ్యే అవకాశాలు లేవు కదా. ఎందుకంటే షట్టర్లు వీళ్ళు క్లోజ్ చేయడం కాదు, ఆల్రెడీ మూసుకుపోయినాయి. ఇంకా సంవత్సరంన్నర అయింది. ఇప్పుడు పార్టీ మారి ధైర్యం ఏ ఎమ్మెల్యే కూడా చేయడు, ఏమున్నా స్టార్టింగ్లోనే. ఇంకోటి ఏంటంటే పోయిన 10 మంది ఎమ్మెల్యేలే పరిశాన్ ఉన్నారు. వాళ్ళే మీరు రావద్దు ఎవరని చెప్తున్నారు. అసలు మనతో మాట్లాడతలేరు, కానీ వాళ్ళ అనుచరులతో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు. మేము ఈయన నమ్ముకొని పోతే మా గొంతు కోసి తట్టున్నాడు, మా పని ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అనుచరులు కూడా ఏమైనా అవకాశం ఉంటే మీరు బీఆర్ఎస్ కొండని చెప్తున్నారు తెలుసా కొంతమంది. అసలు ఈ కేసులో మొట్టమొదటగా వేడిపడే అవకాశం ఉన్న దాన నాగేందర్ అనుచరులే దాన నాగేందర్ చెప్తున్నారు, ఏమైనా అవకాశం ఉంటే బీఆర్ఎస్లతో మాట్లాడుకొని బీఆర్ఎస్కి పోండి సార్, ఎందుకంటే ఇక్కడ మీరేం సుఖంగా లేరు. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో మీకు తెలియకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయి. ఏమన్నా ఎప్పుడైనా అయినా సబ్స్టేషన్ శంకుస్థాపన చేసిన నాకు తెలియకుండా, నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం జాగా అడిగినా ఆ జాగాలో శంకుస్థాపన చేసి పడేసినారు. ఆ జాగాలో మొత్తం గోడలు కట్టేస్తుంటే నేను మేము కులగొట్టేసిన అని. అట్లా కాన్స్టిట్యున్సీలో అసలు విలువ లేదు మనకు. కాబట్టి మనం ఇక్కడికన్నా బీఆర్ఎస్ పోతే బెటర్, ఏమైనా ఉంటే ప్రయత్నం చేయండి అన్నారు. పాపం దాన నాగేందర్ కూడా కొంత ప్రయత్నం చేసిండు, కానీ అక్కడి నుంచి యాక్సెప్టెన్స్ రాలేదు. ఆయనకే కాదు, మిగతా వాళ్ళ విషయంలో కింది స్థాయి వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు ఇట్లాంటి వాళ్ళు జాయిన్ చేసుకుందాం అని మాట్లాడితే కూడా కేసీఆర్ అంటున్నాడట, వీళ్ళని జాయిన్ చేసుకోవద్దు, జనాలు యాక్సెప్ట్ చెయ్యరు,
జనాల్లో వీళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్లస్ వీళ్ళని జాయిన్ చేసుకుంటే జరిగే లాభం కన్నా వీళ్ళు జాయిన్ చేసుకుంటే లాభం ఏముంటుందంటే గవర్నమెంట్ అని రాదు. ఇప్పుడు వీళ్ళు 10 మందిలో ఒక 5 మందినో 6 మందిలో జాయిన్ చేసుకోనుకో 10కి 10 మందిని జాయిన్ చేసుకున్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ అని రాదు. కాబట్టి వీళ్ళ ప్లేస్లో బై ఎలక్షన్ వస్తేనే బెటర్ అనేది బీఆర్ఎస్ వాళ్ళ ఆలోచన, కేసీఆర్ ఆలోచన. ఇంకా మిగతా వాళ్ళేమో జాయిన్ చేసుకుంటే రేవంత్ రెడ్డి నమ్ముతలేరు అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఒక అధికార పార్టీకి పోయిన ఎమ్మెల్యేలు మళ్ళీ బ్యాక్ వస్తున్నారు అని అంటే అధికార పార్టీలో ఏదో గడబడి జరుగుతుంది అనేది జనాలకు అర్థమవుతుంది. కానీ అది కాదు కావాల్సింది, మనకు బై ఎలక్షన్ కావాలనేది కేసీఆర్ వ్యూహం ఉండొచ్చు బహుశా. అందుకే చేసుకోనికి వాళ్ళు ఎవరిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. సేమ్ దాని నాగేంద్ర ప్రయత్నం చేసినా జరిగింది ఇదే. ఆయన కూడా ప్రయత్నం చేసిండు కానీ ఎక్కడ అవకాశం దొరకలేదు కాబట్టి ఆయన బీఆర్ఎస్ పోలేదు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఒకవేళ ఎవరైనా ఒకరిని జాయిన్ చేసుకుంటే మనం చూద్దాం. ఇప్పుడు చివెల యాదయ్య వేరే వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు కానీ చేర్చుకోనికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఇక బై ఎలక్షన్ ఫేస్ చేయక తప్పని సిచ్యువేషన్ ఏర్పడ్డది. నేను చెప్పినట్టు ఇందాక గ్రూప్ అంటే ఇంకొక 9 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడున్న పొజిషన్లో 9 మంది ఎమ్మెల్యేలు కాదు, ఒక్క ఎమ్మెల్యేలు కూడా కనీసం కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరే పరిస్థితి కనిపిస్తలేదు. వాళ్ళు అంతకుముందు ఎట్లయితే మొత్తం కాలేద్దని చెప్పినరో అది అయితే లేదు. మల్లారెడ్డి సీఎంను కలిసిండు అసెంబ్లీలో, కలిస్తే ఆయన మీద సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోతున్నాను. ఆయన క్లారిటీ ఇచ్చిండు, ఎక్కడ మాట్లాడి చూసినా నేను పోను, నేను నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ వస్తే ఎంపీగా పోటీ చేస్తా బీఆర్ఎస్ నుంచి, కానీ కాంగ్రెస్ నేను పోను, నేను జస్ట్ కాన్స్టిట్యున్సీ ఇష్యూ కోసం రేవంత్ రెడ్డిని కలిసిన అని ఆయన బయటికి చెప్పుకున్నాడు. సరే ఏది ఏమైనా కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దాన నాగేందర్ కోరుకున్న ఇంకొకటి ఉంది. ఆయన డిమాండ్ అది ఎవరు కోరుకుంటుందో తెలియదు. వస్తే నా ఒక్కరికి బై ఎలక్షన్ రావద్దు, మొత్తం 10 బై ఎలక్షన్ రావాలి. నా ఒక్కరికి బై ఎలక్షన్ వస్తే మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు అనేది ఆయన ఆలోచన, ఆయన అంచనాతో చెప్తున్న మాట. కానీ మిగతా వాళ్ళకు ఈయనకు డిఫరెంట్ ఉంది కదా. ఈయన కడియంసీఆర్ ఒకటి, మిగతా వాళ్ళంతా వేరు, వాళ్ళంతా పార్టీ మారినరు. కానీ వీళ్ళలాగా మరీ ఈయన పోటీ చేయడము లేకపోతే ఆయనలాగా ప్రచారం చేయడం అట్లా జరగలే. వాళ్ళంతా లోపల ఉన్నారు. వాళ్ళ మీద కూడా తప్పదు. వాళ్ళు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ మేము కాంగ్రెస్లో లేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పినా ఫైనల్గా వాళ్ళు బీఆర్ఎస్లో లేరు అన్న విషయం అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళ అడ్వకేట్స్ వీళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆధారాలు ఉండొచ్చు కానీ వాటిని ఆ ప్రూఫ్కి సరిపోదా అనేది తెలియదు. వాళ్ళు ప్రూఫ్కి సరిపోతే ఆ వేడి కూడా తప్పదు. ఒకటేసారి వేడి పడుతుందా, ఒక్కొక్కరికి ఒకసారి వేడి పడుతుందా అనేది. కాకపోతే ఇంకొక డెవలప్మెంట్ ఉంది ఇలా. ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడము, స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చింది కదా. స్పీకర్ కూడా స్పందించాలి దీని మీద. స్పీకర్ కూడా బహుశా 22వ తారీఖు లోపే అఫిడవిట్ వేసింటాడు. ఆయన కూడా స్పీకర్ ఆఫీస్ నుంచి కూడా అఫిడవిట్ పోయి ఉంటుంది. ఏమంటుంది, మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాం, మేము అన్నీ చేసినామని. అయితే స్పీకర్ తనంతకు తాను ఆయన వేటు వేయాలని మాత్రం అనుకుంటలేరు. అదే ఆయన తనంతకు తానంటే ప్రభుత్వం వ్యూహం ప్రకారం ఆయన సుప్రీంకోర్టు ప్రెషర్ చేసిందనో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందనో ఎవరి మీద వేటు వేసేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. ఏంటంటే సుప్రీంకోర్టు కనుక ఒకళ్ళు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ మాత్రమే ఫాలో అవుదాం. అంతేగాని మనం ఏదో సుప్రీంకోర్టు ప్రెషర్ పెట్టిందని చెప్పేసి ఒకరినో ఇద్దరి మీద వేటు వేస్తే అది మిగతా వాళ్ళ మీద కూడా బర్డెన్ పడుతుంది. మిగతా వాళ్ళని కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుంది, మిగతా వాళ్ళని కూడా డిస్మిస్ చేయాల్సి వస్తుంది, ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాల్సి వస్తుంది, అనర్హులుగా ప్రకటించాల్సి వస్తుంది. కాబట్టి ఆ సాహసం మాత్రం చేయొద్దు. వాళ్ళు సుప్రీంకోర్టు అందరికి ఒకసారి చేయమని చెప్పకపోవచ్చు, ఒక్కొక్కరు డిఫరెంట్ కేసులు ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఎవరి మీద చర్యలు తీసుకోమంటే వాళ్ళ మీద అప్పుడు చర్యలు తీసుకుందాం. ఉప ఎన్నిక అన్నీ ఒకసారి వస్తే కూడా ప్రమాదకరంగా ఉంటుంది. మెల్లగా ఒక్కొక్కటి వస్తే ఒక దగ్గర ఫెయిల్ అయినా ఇంకొక దాంట్లో సరి చేసుకోవచ్చు అనేది కాంగ్రెస్ వాళ్ళ వ్యూహం ఉండొచ్చు బహుశా. అందుకే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ముందుకు పోదాం, మనంతలో మనం ఎవరి మీద వేటు వేయకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నది గవర్నమెంట్. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం తెలుస్తుందని చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వేసిన అఫిడవిట్లు ఆల్రెడీ పోయినాయి, స్పీకర్ ఆఫీస్ ఇచ్చిన అఫిడవిట్ పోయింది, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ వీళ్ళు మాత్రం చాలా ఉన్నంత ధైర్యంగా లేరు. మేము చూసుకుందాం, దేకిలేంగే, బై ఎలక్షన్ వస్తుందా పోరాడదాం, లేకపోతే మా మీద ఎట్టు పడుతుందో చూస్తా, బై ఎలక్షన్ ఎట్లా వస్తుందో చూస్తా, మేము అధికార పార్టీ వాళ్ళం. అప్పట్లో దానాగేందర్ ఫస్ట్లో చేరినప్పుడు ఒక కామెంట్ చెప్పినట్టు, అందరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్ట, మీరు రండి బై ఎలక్షన్ రాకుండా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు. మొన్న శశికన్పూర్ పోయినప్పుడు చెప్పగానే చెప్పేసిండు, మీరు కడియంసేరికి అండగా నిలవాలి, నేను మీకు పనులు చేసి పెట్టాలంటే అని. అంటే గవర్నమెంట్ నాదే ఉంది, మీరు ఇక్కడ మా వాడు ఉంటేనే మేము పైసలు ఇస్తాం, లేకపోతే మీకు డెవలప్మెంట్ డబ్బులు ఇవ్వమని చెప్పొచ్చిండు. కానీ ఏమైందో తెలియదు. కానీ 25 నాడు హియరింగ్ ఉంది, ఫైనల్ హియరింగ్ 25 నాడు. ఆ రోజు ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగే అవకాశం అయితే క్లియర్ కనిపిస్తుంది. దాన నాగేందర్ విషయంలో ఎలక్షన్ కమిషన్ కూడా 22వ తారీఖు లోపే వాళ్ళు కూడా అఫిడవిట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. బహుశా ఆయన 2023లో బీఆర్ఎస్ బీఫామ్ పైన 2024 అంటే జస్ట్ ఒక 6 months డిఫరెన్స్లో కాంగ్రెస్ బీఫామ్ మీద
ఆయన పోటీ చేసినట్టుగైతే ఎలక్షన్ కమిషన్ సాక్ష్యాలు ఇస్తుంది. ఇట్లా చాలా సాక్ష్యాలు ఉన్నాయి చాలామందికి సంబంధించి. చూద్దాం ఏం జరుగుతుందో మనం కూడా. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే జరగబోతుందనే ఒక వాతావరణం అయితే కనపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.